ధనుస్సు రాశి వారికి విజయం అంటే ఉత్సాహాన్ని కోల్పోకుండా వరుస వైఫల్యాలతో నిరంతరం పోరాడుతూ ఉండటమే. విన్స్టన్ చర్చిల్ చెప్పిన ఈ మాట రాబోయే ఈ వారంలో ధనుర్లగ్నం మరియు ధనుస్సు రాశి వారికి కేవలం ఒక సువిచారం మాత్రమే కాదు, ఒక వాస్తవంగా మారబోతోంది. మనం 2025 యొక్క చివరి దశలో నిలబడి ఉన్నాము. 29 డిసెంబర్ 2025 నుండి 4 జనవరి 2026 వరకు ఉన్న ఈ వారం కేవలం సంవత్సరాంతం మాత్రమే కాదు. 2026లో మీరు ఒక విజేతలా అడుగు పెడతారా, లేక పోరాడుతూ ప్రవేశిస్తారా అని నిర్ణయించే ఒక కీలక మలుపు. ఈరోజు మనం ఊహల గురించి మాట్లాడుకోవటం లేదు. మీ జాతక చక్రంలోని మొదటి స్థానంలో, లగ్నంలో ఆకారం దాల్చుతున్న ఆ అరుదైన ఖగోళ సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. జ్యోతిష్య లెక్కల ప్రకారం మీ రాశిలో ఒక శక్తివంతమైన చతుర్గ్రహ యోగం, 4 గ్రహాల కలయిక ఏర్పడబోతోంది. ఇది గత 11 నెలల మీ అలసటను ఒక్క క్షణంలో తొలగించగలదు. కానీ జాగ్రత్తగా ఉండండి. ఇంతటి ప్రచండమైన శక్తి, ఇంతటి తీవ్రమైన తేజస్సును సరైన దిశలో మళ్లించకపోతే అదిది మీ సంవత్సరాల నాటి సంబంధాలను కాల్చి బూడిద చేసే అవకాశం కూడా ఉంది. రండి, ఈ గ్రహాలల యోగం మీ పని ప్రదేశం, కెరియర్, వ్యాపారం మరియు ఆర్థిక స్థితిని ఏ మలుపు తిప్పబోతోందో ఇప్పుడు వివరంగా చర్చించుకుందాం. ఈ వారం మీ మెదడు, మీ తెలివితేటలే మీ అతిపెద్ద ఆయుధం కాబోతున్నాయి. మనం వారం ప్రారంభం గురించి, అంటే 29 మరియు 30 డిసెంబర్ సోమవారం మరియు మంగళవారం గురించి మాట్లాడితే, చంద్రుడు మీ 5వ స్థానంలో మేషరాశిలో ఉంటారు. ఇక్కడ చాలా శుభప్రదమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. బిజినెస్ మరియు కెరీర్ పరంగా ఇది ఒక గోల్డెన్ టైం. మీరు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నా, మీడియాలో ఉన్నా, లేదా కన్సల్టెన్సీ చేస్తున్నా, ఈ 2 రోజుల్లో మీకు ఏదైనా పెద్ద విజయం లేదా గుర్తింపు లభించవచ్చు. ఒకవేళ మీరు 2026 కోసం ఏదైనా కొత్త పనిని ప్లాన్ చేస్తుంటే, లేదా ఏదైనా కొత్త పార్ట్నర్షిప్, భాగస్వామ్యం, ఒప్పందం చేసుకోవాలనుకుంటే ఈ 2 రోజులు అత్యంత ఉత్తమమైనవి. రాహువు 3వ స్థానంలో కూర్చుని మీకు ధైర్యాన్ని ఇస్తుండటం వల్ల మీ మాటలో గంభీరత ఉంటుంది. కానీ వారం మధ్యలో ఇక్కడ జాగ్రత్త అవసరం. 31 డిసెంబర్న చంద్రుడు 6వ స్థానమైన వృషభ రాశిలో ప్రవేశిస్తారు. చార్ట్ స్పష్టమైన హెచ్చరికనిస్తోంది. జాగ్రత్త, అప్పులు మరియు శత్రువులు. పని ప్రదేశంలో ఎవరితోనూ వాదనకు దిగకండి. బహుశా సంవత్సరం చివరి రోజున ఏదైనా పాత లావాదేవీల లెక్కలు, ఏదైనా పెండింగ్ ఫైల్, లేదా ఎవరైనా సహోద్యోగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ పోటీదారులను తక్కువగా అంచనా వేయకండి. ఆర్థికంగా, ఫైనాన్స్ గురించి మాట్లాడితే శుక్రుడు కూడా మొదటి స్థానంలో ఉండటం వల్ల డబ్బు వస్తుంది. కానీ ఆ డబ్బు మీ పర్సనాలిటీ, వ్యక్తిత్వం, మీ బట్టలు మరియు మీ అలంకరణ, గ్రూమింగ్ కోసం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. శనిదేవుడు 4వ స్థానంలో ఉన్నారు. ఇది రియల్ ఎస్టేట్ లేదా ఇంటికి సంబంధించిన ఖర్చుల వైపు సూచన ఇస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఎటువంటి పెద్ద ఆర్థిక రిస్క్ తీసుకోవద్దు. ముఖ్యంగా 31 డిసెంబర్న అస్సలు వద్దు. నేను మన సమాజానికి పునాది అయిన, అందరి బాగోగులు చూసుకుంటూ తన గురించి తాను మర్చిపోయే ఆ స్తంభం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా గృహిణీ సోదరీమణులు, హౌస్ వైఫ్స్. మీకు ఈ వారం మరియు 2026 ఆరంభం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శనిదేవుడు మీ 4వ స్థానంలో కూర్చున్నారు. 4వ ఇల్లు అనేది ఇల్లు మరియు సుఖానికి సంబంధించినది. శని అక్కడ ఉన్నప్పుడు ఇంటి పనులు అస్సలు తెగవు. ఇంటి బాధ్యతల భారం పెరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు మీకు ఇంట్లో ఒంటరితనంగా అనిపించవచ్చు, లేదా మీ కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదనే భావన కలగవచ్చు. కానీ సంతోషించండి, ఎందుకంటే ఈ వారం ఆ చిత్రం మారుతోంది. మీ లగ్నంలో ఏర్పడిన గ్రహాల సమూహం సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు మీకు ఒక పవర్ బూస్టర్ లాంటిది. మొదటిది కుజుడు మరియు సూర్యుడు మీకు విపరీతమైన ఎనర్జీనిస్తారు. మీరు ఇల్లంతా కొత్త సంవత్సరం కోసం అలంకరించాలని, శుభ్రం చేయాలని, కొత్త వంటకాలు చేయాలని అనుకుంటారు. మీరు అలసిపోరు. కానీ గుర్తుంచుకోండి, ఇదే ఎనర్జీ చిరాకును కూడా తీసుకురావచ్చు. ఏదైనా విషయం మీ అనుకున్నట్లు జరగకపోతే, లేదా పిల్లలు గదిని చిందరవందర చేస్తే మీ కోపం చాలా త్వరగా బయటకు రావచ్చు. రెండవది, శుక్రుడు మీ లగ్నంలో ఉన్నారు. ఈ వారం కేవలం ఇంటి కోసమే కాదు, మీకోసం కూడా. మీరు పార్లర్కి వెళ్లాలని, కొత్త బట్టలు వేసుకోవాలని, లేదా మీకోసం ఏదైనా కొనుక్కోవాలని మీ మనసు కోరుకుంటుంది. నా సలహా ఏంటంటే చెయ్యండి.
ఈ వారం మీ టైం కోసం చాలా మంచిది. మరియు మూడో విషయం, 29 డిసెంబర్న బుధుడు మీ లగ్నంలోకి వస్తున్నారు. బుధుడు అంటుడంటే మేనేజ్మెంట్. మీరు ఇంటి బడ్జెట్ను, న్యూ ఇయర్ పార్టీ ప్లానింగ్ను మరియు పిల్లల చదువులను చాలా అద్భుతంగా మేనేజ్ చేయగలుగుతారు. కేవలం గృహిణులకు ఒక ప్రత్యేక హెచ్చరిక. 31 డిసెంబర్ బుధవారం నాడు చంద్రుడు 6వ స్థానంలో ఉంటారు. ఈరోజు మీకు కొంచెం ఒత్తిడితో కూడుకున్నదిగా ఉండవచ్చు. బహుశా మీ పని మనిషి సెలవు పెట్టవచ్చు, లేదా వారితో ఏదైనా వాదన జరగవచ్చు. ఇంట్లో పని భారం బాగా పెరగవచ్చు. దీనివల్ల నడుము నొప్పి లేదా కాళ్ళ నొప్పులు రావచ్చు. ఈరోజు సూపర్ ఉమెన్ అవ్వడానికి ప్రయత్నించకండి. పనిని పంచుకోండి మరియు కొంచెం విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మన హృదయానికి అత్యంత దగ్గరగా ఉండే అంశం మన బంధాలు, ప్రేమ మరియు కుటుంబం. నిజం చెప్పాలంటే మిత్రులారా, ఈ వారం ఈ ఏరియా అత్యంత సున్నితమైనది. ఇక్కడ మీరు అత్యంత ఎక్కువ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూపించాల్సి ఉంటుంది. మీరు సింగిల్ అయితే ఒక గుడ్ న్యూస్ ఉంది. మీ లగ్నంలో శుక్రుడు మరియు కుజుడు ఉండటం, దీనిని జ్యోతిష్యంలో ప్యాషన్ కాంబినేషన్ అంటారు. ప్రస్తుతం మీలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. జనం మిమ్మల్ని తలతిప్పి మరీ చూస్తారు. 29 మరియు 30 డిసెంబర్న చంద్రుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా కొత్త బంధం మొదలయ్యే బలమైన యోగాలు ఉన్నాయి. మీరు ప్రపోజ్ చేయవచ్చు. కానీ ఎవరైతే కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో లేదా పెళ్లైన వారు ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ప్రేమలో ప్యాషన్ ఉండడం మంచిదే. కానీ లగ్నంలో సూర్యుడు మరియు కుజుడు ఉన్నప్పుడు ఆ ప్యాషన్ ఎప్పుడు ఎగ్గుడు ఎగ్రెషన్ అంటే కోపంగా మారిపోతుందో తెలీదు. మీరు మీ పార్ట్నర్‌పై పెత్తనం చెలాయించడం మొదలుపెట్టొచ్చు. చిన్న చిన్న విషయాలకే ఈగో క్లాషెస్ రావచ్చు. మీ 7వ స్థానంలో ఉన్న గురువు వక్రీకరించి ఉన్నారు. దీనర్థం పాత సమస్యలు మళ్ళీ తెరపైకొస్తాయి. నువ్వు పోయిన సంవత్సరం ఇలా చేశావు. నువ్వు ఎప్పుడూ ఇంతే. ఇలాంటి మాటలు న్యూ ఇయర్ పార్టీ మజాను పాడు చేయొచ్చు. మరియు ఇక్కడ నేను 31 డిసెంబర్ కోసం ఒక రెడ్ అలర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ తేదీని మీ మెదడులో ముద్రించుకోండి. ఈరోజు చంద్రుడు మీ 6వ స్థానంలో ప్రవేశిస్తారు. 6వ ఇల్లు రోగాలు, శత్రువులు మరియు గొడవలకు సంబంధించినది. చార్ట్ స్పష్టంగా హెచ్చరిస్తుంది. ఆ సాయంత్రం పార్టీ సమయంలో లేదా ఇంట్లో మీ మాటను అదుపులో ఉంచుకోకపోతే పార్ట్నర్తో గొడవ జరిగే అవకాశం 90% ఉంది. బహుశా మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే పార్ట్నర్ వద్దని అనవచ్చు. బహుశా భోజనం విషయంలో లేదా ఎవరో ఒక బంధువు విషయంలో మాట పెరగవచ్చు. నా సూచన ఏంటంటే, ఈ న్యూ ఇయర్ సాయంత్రం కొంచెం లోకీగా ఉండండి. అంటే ఆడంబరాలు పోవద్దు. పార్ట్నర్ ఏది చెప్పినా సరే అనండి. శాంతిని కాపాడుకోవడమే ఈ రోజు మీరు సాధించే అతిపెద్ద విజయం. ఇంటి కుటుంబంలో శని 4వ స్థానంలో ఉండటం వల్ల వాతావరణం కొంచెం గంభీరంగా ఉండొచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కానీ వారం చివరి రోజుల్లో 2వ జనవరి నుండి 4వ జనవరి వరకు చంద్రుడు 7వ స్థానంలోకి వచ్చినప్పుడు పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడపగలుగుతారు. ఇప్పుడు ఆరోగ్యం మరియు విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ అస్సలు పనికిరాదు. ఎందుకు? అదే లాజిక్. లగ్నంలో అగ్నితత్వం ఫైర్ ఎలిమెంట్ చాలా ఎక్కువగా ఉంది. శరీరంలో వేడి పెరగవచ్చు. ఎసిడిటీ, ఛాతీలో మంట, హార్ట్ బర్న్, బ్లడ్ ప్రెషర్ మరియు తలనొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, 21 డిసెంబర్ చంద్రుడు 6వ స్థానంలో ఉన్నారు. ఈరోజు మద్యం లేదా బాగా నూనె ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి. పొట్టకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చే భయం ఉంది. మరియు అత్యంత ముఖ్యమైనది డ్రైవింగ్, క్రైవింగ్. కుజుడు మీకు వేగాన్ని ఇష్టపడేలా చేస్తారు. న్యూ ఇయర్ జోష్లో స్పృహ కోల్పోకండి. బండి నెమ్మదిగా నడపండి. మీరు జాగ్రత్త వహించకపోతే గాయాలయ్యే యోగాలున్నాయి. విద్యార్థులకు ఈ వారం బ్లాక్ బస్టర్. నేను ఈ పదాన్ని చాలా తక్కువగా వాడతాను, కానీ ఇది నిజం. విద్యకు కారకుడైన బుధుడు మీ మొదటి స్థానంలోకి వచ్చారు. మీ జ్ఞాపక శక్తి చాలా చురుగ్గా ఉంటుంది. కేతువు మీ 9వ స్థానంలో ఉన్నారు. మీరు రీసెర్చ్ చేస్తున్నా, పీహెచ్డీ చేస్తున్నా లేదా ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నా ఇది లేజర్ ఫోకస్ పెట్టాల్సిన సమయం. మీకు ఇంతకుముందు కష్టంగా అనిపించిన కాన్సెప్ట్స్ ఈ వారం వెన్నలా సులభంగా అర్థమవుతాయి. 29 మరియు 30 డిసెంబర్న మీరు చదువు కోసం కొత్త టైం టేబుల్ వేసుకుంటే అది సంవత్సరం పొడవునా ఫాలో అవ్వగలుగుతారు. సరే, ఇప్పుడు ఈ వారం సారాంశాన్ని చూద్దాం. ఈ వారం ఆత్మవిశ్వాసానిది. కానీ అతి ఆత్మవిశ్వాసం మీ శత్రువు. మీకు లక్కీ రోజులు 29 మరియు 30 డిసెంబర్. ఈ రోజుల్లో చేసిన పనులు విజయవంతమవుతాయి. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు 31 డిసెంబర్. ఈ రోజు ఆరోగ్యం మరియు గొడవల నుండి దూరంగా ఉండాలి.
ఇప్పుడు పరిహారాల విషయానికి వద్దాం. ఈ వారం ఉన్న నెగెటివ్ ఎనర్జీని తగ్గించి 2026ను శుభప్రదంగా మార్చడానికి ఏ పరిహారాలు చేయాలి? నోట్ చేసుకోండి. మొదటి పరిహారం కోపం మరియు అగ్నిని శాంతింపచేయడానికి. రోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆ నీటిలో కొంచెం బెల్లం మరియు ఎర్రచందనం తప్పకుండా కలపండి. రెండవ పరిహారం 31 డిసెంబర్ స్పెషల్. ఈరోజు చంద్రుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా పారిశుధ్య కార్మికుడికి లేదా అవసరమైన వారికి కొన్ని నాణేలు మరియు ఏదైనా తీపి పదార్థం దానం చేయండి. దీనివల్ల శత్రువులు మరియు రోగాలు శాంతిస్తాయి. కొత్త సంవత్సరం ఎటువంటి ఆటంకాలు లేకుండా మొదలవుతుంది. మూడవ పరిహారం బుధ గ్రహం కోసం. ఎందుకంటే బుధుడు మీ లగ్నంలోకి వస్తున్నారు కాబట్టి గణపతిని ఆరాధించండి. ఆయనకు గరీక సమర్పించి ఓం గం గణపతయే నమః అని జపించండి. దీనివల్ల మీ బిజినెస్ మరియు ఉద్యోగంలో విఘ్నాలు రావు మరియు మీ బుద్ధి సరైన దిశలో నడుస్తుంది. మిత్రులారా, గ్రహాలు మనకు కేవలం సంకేతాలను ఇస్తాయి, దారి చూపిస్తాయి. బండి మనమే నడపాలి. 2025 ఎలా ఉన్నా సరే దానికి ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే అది మీకు పాఠాలు నేర్పింది, అనుభవాన్ని ఇచ్చింది. మరియు 2026కి చిరునవ్వుతో స్వాగతం పలకండి. ఎందుకంటే ఇది కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. రాబోయే సంవత్సరం మీ జీవితంలో సుఖం, సమృద్ధి మరియు శాంతిని తీసుకురావాలని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ శక్తిని సరైన దిశలో పెట్టండి. కోపాన్ని వెనక వదిలేయండి. మీకు మా ఈ లోతైన విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులతో మరియు కుటుంబంతో షేర్ చేయండి. మరియు అవును, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. తద్వారా వచ్చే వారం మనం మళ్ళీ ఒక కొత్త భవిష్యవాణితో కలుసుకోవచ్చు. మీరు మరియు మీ కుటుంబం జాగ్రత్తగా ఉండండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం. హర హర మహాదేవ్.